నేను డాక్టర్ శకుంతల ఘోష్, సీనియర్ ఈఎన్టీ కన్సల్టెంట్ అండ్ డైరెక్టర్ శ్రీరామ ఈఎన్టీ కేర్ సెంటర్, హైదరాబాద్. సో నేజల్ స్ప్రే ఎట్లా వాడాలి? నేజల్ స్ప్రే అనేది రకరకాలు ఉంటాయి. ఒకటేమో జైలోమెటజాలిన్ లేకపోతే ఆక్సిమెటజాలిన్ స్ప్రేస్ ఉంటాయి. సో అవి ముక్కు బ్లాక్ అయితే, బాగా జలుపు చేస్తే, రన్నీ నోజ్ ఉంటే, మామూలు బ్యాక్టీరియల్ కానీ వైరల్ ఇన్ఫెక్షన్ ఉంటే, లేకపోతే వెదర్ చేంజ్ వల్ల, లేకపోతే ఎలర్జీ వల్ల ఒక్కొక్కసారి నోజ్ బ్లాక్ అయిపోతుంది. అలాంటి అప్పుడు స్ప్రేస్ యూస్ చేయాలి ఆర్ డ్రాప్స్ వాడాలి. సో ఆ డ్రాప్స్ ఉంటే ఎట్లా వాడాలంటే, ఫ్లాట్గా పడుకొని షోల్డర్ కింద ఏదైనా సపోర్ట్ పెట్టుకోవాలి. ఒక 1 or 2 పిల్లోస్ పెట్టుకోవాలి. ఆ తల కింద ఏం పెట్టొద్దు. మొత్తం 90 degrees హెడ్ని ఇట్లా బ్యాక్ హ్యాంగ్ చేసి ఆ డ్రాప్స్ అనేది 2 drops అట్లా వేసుకొని 5 minutes పడుకోవాలి. ఆ డ్రాప్స్ గొంతులోకి వెళ్ళకూడదు. అట్లా 5 minutes అదే పొజిషన్లో ఉండాలి. అది ఉంటే ముక్కులో ఉన్న టిష్యూస్ కొంచెం డీకంజెస్ట్ అయిపోయి గాలి ఫ్రీగా వెళ్తుంది. సో అది అనమాట. ఎలర్జీ కండిషన్స్లో యూజువలీ ఇంట్రానేజల్ స్టిరాయిడ్ స్ప్రేస్ ప్రిస్క్రైబ్ చేస్తాం. ఆ స్ప్రేస్ అనేది సిట్టింగ్ పొజిషన్లో యూస్ చేయాలి. బాటిల్ ఎట్లా ఉంటుంది, దానికి నాజల్ ఉంటాయి అండ్ ఇక్కడ హోల్ ఉంటుంది టిప్లో. సో బేసికలీ ఎట్లా వాడాలంటే, ఫస్ట్ బాటిల్ని బాగా షేక్ చేయాలి. షేక్ చేసిన తర్వాత ముక్కులో ఏదైనా సీక్రీషన్స్ ఉంటే అవి ఏదైనా కర్చీఫ్తో లేకపోతే టిష్యూ పేపర్తో బ్లో అవుట్ చేసి ముక్కు క్లీన్ చేయాలి. తర్వాత కూర్చొనే పొజిషన్లో ఆ బాటిల్ షేక్ చేసి ఇట్లా ముక్కు కింద బాటిల్ని స్ట్రైట్గా పట్టుకొని ఇట్లా హెడ్ కొంచెం వన్ సైడ్కి టిల్ట్ చేసి, సపోజ్ రైట్ నాస్ట్రిల్లో స్ప్రే కొట్టుకోవాలంటే లెఫ్ట్ నాస్ట్రిల్ని క్లోజ్ చేసి హెడ్ కొంచెం బెండ్ చేసి ఇది నాజల్ లోపల పెట్టి ఇది కొట్టాలి. 2 puffs కొట్టిన తర్వాత మళ్ళీ హెడ్ వెంటనే బ్యాక్ చేసి ఇట్లా అనాలి. అప్పుడు ఆ స్ప్రే లోపల అంతా స్ప్రెడ్ అయిపోతుంది. మళ్ళీ ఆపోజిట్ సైడ్ కూడా అదే, ఇట్లా స్ప్రే హెడ్ కిందకి టిల్ట్ చేసి లెఫ్ట్ నాస్ట్రిల్లో ఇన్సర్ట్ చేసి రైట్ నాస్ట్రిల్ క్లోజ్ చేసి ఇట్లా స్ప్రే కొట్టుకున్నాక హెడ్ బ్యాక్ చేసి ఒక 1.5 minutes ఇట్లా పెట్టుకుంటే ఆ యూనిఫామ్లీ ఆ స్ప్రే అనేది ముక్కులో స్ప్రెడ్ అయిపోతుంది అండ్ అప్పుడు పనిచేస్తాయి. సో స్ప్రే కొట్టిన తర్వాత కానీ డ్రాప్స్ వేసిన తర్వాత ముక్కు వెంటనే బ్లో చేయొద్దు అండ్ కొంతసేపు హెడ్ బ్యాక్ ఉంచాలి. అప్పుడు అది ఏమంటే బయటికి రాకుండా ఉంటుంది. సో గొంతులో నొప్పి ఎందుకు వస్తుంది, గొంతులో ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తుంది? సో గొంతులో ఒకటి ఫ్యారింగ్స్ అనేది ఉంటుంది. సెకండ్ థింగ్ ఈజ్ ఈ కొండ నాలుకకి అటు ఇటు టాన్సిల్స్ అనే గ్లాండ్ ఉంటాయి, లింఫాయిడ్ టిష్యూ. సో ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల గొంతు నొప్పి రావటం, తర్వాత మింగలేకపోవటం, హై ఫీవర్ రావటం, దగ్గు రావటం, ఇట్లాంటి కొన్ని కంప్లైంట్స్ కనిపిస్తాయి. అది ఎక్కువగా రెయినీ సీజన్ అండ్ చలికాలంలో ఎక్కువగా కామన్, వర్షాకాలంలో, చలికాలం. సో ఇన్ఫెక్షన్ రావడానికి కొంతమందికి అలర్జీస్ ఉండొచ్చు, కొంతమంది ఎక్కువగా ఐస్ క్రీమ్, కూల్ డ్రింక్స్ ఎక్కువ తీసుకునే అలవాటు ఉంటుంది, లేకపోతే కంటిన్యూస్ ఏసీ ఎక్స్పోజర్ ఉంటుంది దాని ద్వారా, లేకపోతే ఎక్కడైనా ట్రావెల్ చేసినప్పుడు అక్కడ వాతావరణం చేంజ్ అవటం వల్ల, ఆ వాటర్ చేంజ్ అవటం వల్ల వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమందికి ఎలర్జీ ఉంటే కూడా దానివల్ల కూడా తుమ్ములు స్టార్ట్ అయ్యి ముక్కులో ప్రాబ్లం, జలుపు, దాని నుంచి ఇన్ఫెక్షన్ కిందకి స్ప్రెడ్ అయ్యి గొంతుకే స్ప్రెడ్ అవుతుంది. ఒక్కొక్కసారి కాఫ్ కూడా అవుతుంది. ఇక్కడ నుంచి గొంతు నుంచి మనకి విండ్ పైప్ ఉంటుంది, ట్రెకియా. సో ట్రెకియాలో కూడా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతుంది. ఇక్కడ వాయిస్ బాక్స్ అంటే స్వరపేటికలో ఇన్ఫెక్షన్ అయ్యి గొంతు బొంగు రావటం, వాయిస్ సరిగా రాకపోవటం, ఒక టైప్ ఆఫ్ పొడి దగ్గు లాగా రావటం, ఇరిటేషన్, గొంతులో ఫ్లెమ్ రావటం, అట్లాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి. కొంతమందికి యాసిడిటీ, గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ లేకపోతే లారింజోఫెరింజియల్ రిఫ్లక్స్, ఈ 2 కండిషన్స్ వల్ల స్టమక్ నుంచి యాసిడ్ కంటెంట్స్, పెప్సిన్, తర్వాత ఫుడ్ పార్టికల్స్ అట్లా రివర్స్ డైరెక్షన్లో ఈసోఫేగస్ ఫుడ్ పైప్ నుంచి గొంతులోకి ఒక్కొక్కసారి రివర్స్ డైరెక్షన్లో వస్తాయి. దానివల్ల పేషెంట్కి చోకింగ్ సెన్సేషన్, తర్వాత గొంతు నొప్పి, గొంతు బొంగు రావటం, అట్లాంటి కొన్ని రిఫ్లక్స్ వల్ల ఈ సిమ్టమ్స్ కనిపిస్తాయి. కొంతమంది స్మోకర్స్ ఉంటారు, లేకపోతే ఎక్కువగా పాన్, గుట్కా అట్లా చూ చేసేవాళ్ళు, పాన్ పరాగ్ అట్లా తినే వాళ్ళకి కూడా మౌత్లో కానీ థ్రోట్లో ప్రాబ్లమ్స్ రావచ్చు. సో గొంతు డ్రై అవడానికి కారణాలు కూడా ఒకటి ఏంటంటే, ముక్కు బ్లాక్ అయితే మౌత్ ఓపెన్ చేసి బ్రీత్ చేసే వాళ్ళకి గొంతు డ్రై అవుతుంది. ముక్కు ఎందుకు బ్లాక్ అవుతుంది? ముక్కు ధూళి క్రాస్ ఉంటే సెప్టమ్ డీవియేషన్ అంటారు, లేకపోతే టర్మినేట్ హైపర్ట్రోఫీ అంటే ముక్కులో మాంసాలు పెరుగుతాయి, ఒక్కొక్కసారి పాలిప్స్ ఉంటుంది, సైనస్ ఫామ్ అవ్వచ్చు, అడినాయిడ్స్ ఎన్లార్జ్ ఉంటుంది, టాన్సిల్స్ ఎన్లార్జ్ ఉంటుంది. దానివల్ల ముక్కు నుంచి వెళ్ళే గాలి గొంతులోకి ఇట్లా అబ్స్ట్రక్ట్ అయ్యి వెళ్తాయి. సో దానివల్ల వాళ్ళ మౌత్ ఓపెన్ చేసి బ్రీత్ చేయటం అట్లా జరుగుతాయి. దానివల్ల మౌత్ అంతా డ్రై అయిపోతుంది. సెకండ్ థింగ్ ఈజ్ ఎల్డర్లీ పేషెంట్స్కి ఇక్కడ లాలాజలం ప్రొడక్షన్ తగ్గుతాయి.
సలైవరీ గ్లాండ్స్ ఉంటాయి ఇక్కడ సబ్మాండిబులా పారోటిడ్ తర్వాత నోట్లో కూడా అట్లా చిన్న చిన్న సలైవరీ గ్లాండ్స్ ఉంటాయి, దాని నుంచి సలైవా ప్రొడ్యూస్ అవుతుంది. సో ఎక్కువగా ఏజ్డ్ వాళ్ళకి ఆ సలైవరీ గ్లాండ్ నుంచి సలైవా ప్రొడక్షన్ తగ్గిపోయి కూడా నోరు అంతా డ్రై అవుతుంది. థర్డ్లీ యాసిడిటీ వల్ల కూడా నోర్ డ్రై అవుతుంది. సో గ్యాస్ట్రోఎసోఫేజియల్ రిఫ్లక్స్ ఆర్ ఎల్పిఆర్ లారింజోఫారింజియల్ రిఫ్లక్స్ అనే కండిషన్, దానివల్ల కూడా గొంతు డ్రై అయ్యే ఛాన్స్ ఉంటుంది.